మమ్మల్ని వదలడా అని పాపం అనుకున్నట్టు ఆయన. సో మొత్తానికి తన తల్లిదండ్రుల మాట తీసేయలేక మెహర్ బాబా దగ్గరికి ఫిరోజ్ గారు నాసిక్లో వెళ్ళారు. వీళ్ళు అక్కడ పీచే ఫిప్సన్ శానిటోరియంలో ఉండేవారు. వీళ్ళక్కడ విశ్రాంతి తీసుకున్నారు. బాబా ఆ శానిటోరియంకి 3-4 సార్లు కూడా రావడం జరిగింది. ఇది ఐడి బంగ్లా, ఇన్స్పెక్షన్ బంగ్లా రూట్ లోనే ఉంది, అది నాసిక్లో. అయితే ఈ పీచే ఫిప్సన్ బంగ్లా దగ్గరికి కొన్ని విశేషాలని ఇరుచి గారి చెల్లెలైన మను కూడా గుర్తుంచుకుంది. మనుకి బహిష్టు సమయం, బాబా దగ్గరికి వెళ్ళలేదు. ఇరుచి గారు తన మిగతా కుటుంబ సభ్యులు వెళ్ళారు, ఇరుచి గారు కుటుంబ సభ్యులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బాబా మను ఎందుకు రాలేదని అడిగారు. ఇలా బహిష్ట అయిందని చెప్పడం జరిగింది. బాబా వెంటనే ఇరుచి గారిని ఆదికైరాన్ని కారులో పంపించి మనోని తీసుకురమ్మన్నారు. పాపం మను భయపడుతూ ఏడుస్తూ వచ్చింది బాబా దగ్గరికి. బాబా ఆవిడ దగ్గరకు వచ్చిన తర్వాత బాబా ఏమన్నారంటే మనుతో, అమ్మా, నేను మహాసముద్రాన్ని, ఈ మహాసముద్రంలో కొబ్బరికాయలు, పళ్ళు, పూలతో పాటు మురికి, మురికి, ఈ చెత్త మొత్తం అంతా ఈ మహాసముద్రంలో ఉంటుంది. నేను సర్వాన్ని నాలో కలిపేసుకుంటాను. సో కాబట్టి ఇవన్నీ ఆచార వ్యవహారాలన్నీ మర్చిపో అని చెప్పారు. అని చెప్పి ఆ మను యొక్క తల్లిదండ్రులైన గైమయ్య గారికి, పాపజెస్స వాళ్ళకి చెప్పారు, ఇక మీదట మీ ఇంట్లో ఇలాంటి ఆచార వ్యవహారాలు పాటించవద్దని చెప్పారు. అదేవిధంగా ఈ రూచి గారి యొక్క కుటుంబాన్ని రహూరి తీసుకువెళ్ళారు. రహూరిలో ఈ ఆడపిల్లలు, వాళ్ళ ఆడవాళ్ళు ఈ మస్తులని ఆ యొక్క తట్ట, అంటే ఆ తడికెల బయట నుంచే చూశారు. వాళ్ళు తడికెల బయట చిన్న చిన్న కన్నాలు ఉండేవి. ఆ కన్నాల్లో ఏం జరుగుతుందో చూశారు. ఇరుచి గారిని, ఆయన తండ్రి గారిని మాత్రం లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. కొద్ది రోజులు అయిన తర్వాత వీళ్ళు ఇరుచి గారు వాళ్ళు, పోన్లే ఇంకా బాబా తలనొప్పి నాకు లేదు అనుకున్నాడు పాపం ఇరుచి. అనుకున్న వెంటనే కరెక్ట్ గా ఒక 2 రోజులు పోయేసరికి ఒక టెలిగ్రామ్ వచ్చింది ఇరుచి గారికి. అర్జెంటుగా అహ్మద్ నగర్ రండి, మీ చిన్న కుమార్తె అయిన మెహరు, మీ పెద్ద కుమారుడైన ఇరుచి యొక్క నిశ్చితార్థం జరుగుతుంది అని చెప్పేసి అని టెలిగ్రామ్ వచ్చింది. ఇరుచి ఆశ్చర్యపోయాడు. కారణం ఏంటంటే అతను ఇంకా కాలేజీలో సెకండ్ ఇయరే చదువుతున్నాడు. ఆయన ఇంకా ఆ మెహరు అయితే పూర్తిగా భయపడిపోయింది, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, నేను ఇంకా 16 ఏళ్లే నాకని ఆ అమ్మాయి భయపడిపోయింది. అయితే వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఆల్రెడీ వాళ్ళు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ రోజుకేమో గైమయ్య గారి అన్న కుమార్తె అయిన ఆ అక్క కుమార్తె అయిన ఆ జహంగీర్ అని ఆ జహంగీర్ షిరీన్ యొక్క కుమారైన ఖుర్షిద్ నుంచి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. అదే విధంగా వాళ్ళ కుమారుడైన సావక్ని, అంటే కుండమార్పిడి చేశారు. ఆ సావక్ దమాని అని ఇరుచి గారి యొక్క చెల్లెలైన మెహరుకి ఇచ్చి చేద్దామని నిర్ణయించారు. పెద్దవాళ్ళందరూ, కుటుంబంలోనే పెళ్లి కాబట్టి పెద్దవాళ్ళందరూ ఓకే అనేసుకున్నారు, పిల్లలకి చెప్పలేదు. ఆ రోజుల్లో పెళ్లిళ్ళు అలాగే జరిగేవి. అయితే మెహరు నేను పెళ్లి చేసుకోనంటే బాబా చెప్పారనమాట. ఏమన్నారంటే బాబా బాబా ఏమన్నారు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే కుష్ఠు వ్యాధిగ్రస్తురాలుగా పుడతావు, కుష్ఠు వ్యాధి వస్తుంది నీకు, కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుని తీరవలసిందే అని చెప్పిందనమాట. అని చెప్పారట బాబా మెహరుతో. సో మెహరు పెళ్లికి ఒప్పుకుంది. మనుకి ఆ అమ్మాయి పెద్దమ్మాయి. ఆ అమ్మాయి అంతకుముందే ఎప్పుడో బాబా మొట్టమొదటిసారి నాగ్పూర్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేసుకుంటావా అని బాబా అడిగారట. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు చాలా ఒక పెద్ద ఆయనను చూశారు 11 ఏళ్ల వయసులో. అయితే ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోలేను, మీరాబాయిలా ఉండిపోతానని అందిట. అయితే బాబా పాప జెస్సవాళ్ళని పిలిచి ఈ అమ్మాయికి ఇష్టమైతేనే పెళ్లి చేయండి, లేకపోతే మానేయండి అని చెప్పారనమాట. సో ఆ రోజు నుంచి బాబాకి ఎదురు చెప్పకుండా ఇరుచి గారి యొక్క తల్లిదండ్రులు మనుకి పెళ్లి చేయడం మానేశారు. కాబట్టి రెండో కుమార్తె అయిన మెహరుకి పెళ్లి చేస్తున్నారనమాట. సో మొత్తానికి ఈ 2 నిశ్చితార్థాలు అక్బర్ ప్రెస్ లో జరిగాయి, అహ్మద్ నగర్ లో. ఆ అక్బర్ ప్రెస్ లో మెహర్వాన్ జసావాలా చెప్తున్నాడు, ఆ పెద్ద హాల్లో సోఫాలన్నీ మూలకు తీసేసి హాల్లో నిన్న అక్బర్ ప్రెస్ తాలూకు ఫోటోగ్రాఫ్స్ కూడా చూపించడం జరిగింది.
ఆ అక్బర్ ప్రెస్ లో ఆ మూల వాళ్ళందరూ కూడా ఆ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ అక్బర్ ప్రెస్ లో ఉండడం జరిగింది వాళ్ళందరూ కూడా. సో మొత్తానికి అక్కడ నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ నిశ్చితార్థపు వేడుక యొక్క ఏదైతే ఫోటోగ్రాఫ్ ఉందో అది మనకి బుక్ లో ఇచ్చారు. ఆ ఫోటోగ్రాఫ్ ని ఇంకొకసారి షేర్ చేస్తాను. ఆ ఫోటోగ్రాఫ్ ని మళ్ళీ అందరూ చూడండి ఒకసారి. సో ఇది ఇరుచి గారిది, ఆయన యొక్క సోదరి అయిన మెహ్రూ. వీళ్ళిద్దరూ సావగ్దమానియా, మెహ్రూ. ఇక్కడ మీకు బాబా యొక్క కుడి చేతి వైపు కనిపిస్తారు వాళ్ళు. ఎడం చేతి వైపు ఇరుచ్ మరియు ఖుర్షద్ కనిపిస్తారు అన్నమాట. వీరు ఇరువురు కనిపిస్తారు మీకు ఈ ఫోటోగ్రాఫ్ లో. సో దీంట్లో ఈ ఫోటోగ్రాఫ్ లో ఆ రోజు ఆ నిశ్చితార్థం రోజు తీసుకోబడిన ఫోటోగ్రాఫ్ ఇది. సో దీంట్లో ఇరుచి గారు మొత్తానికి నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఇరుచి గారు సిగ్గుపడ్డారు. తన స్నేహితులతో ఏం చెప్పాలా అంటే, ఆ సెలవులకి వెళ్ళిన వాడు పెళ్లి చేసుకుని వచ్చాడని విక్రిస్తారని చెప్పేసి భయపడ్డాడు ఇరుచి గారు. ఆ తర్వాత మొత్తానికి వీళ్ళందరూ మళ్ళీ నాగ్పూర్ వెళ్ళిపోయారు. నాగ్పూర్ వెళ్ళిపోయిన తర్వాత ఇరుచి గారు బాబాకి థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతల ఉత్తరం రాశారు. ఆయన ఎప్పుడూ కూడా ప్రేమతో ప్రేమతో అని రాసేవాడు అనమాట. అంటే మీ మీ అంటే మీ యొక్క దైకు ప్రేమతో అని రాస్తూ ఉండేవాడు ఆయన. ఎఫెక్షనేట్లీ అని రాస్తూ ఉండేవాడు. సో ఆ విధంగా రాస్తూ ఉన్న ఇరుచి గారు కొద్ది కాలం తర్వాత ఈ ఉత్తరంలో ఏం రాశాడంటే, ఐ రిమైన్ ఎవర్ ఇన్ శ్రీ బాబా సర్వీస్. అంటే బాబా యొక్క సేవలో అని మారింది ఆయన ఉత్తరం. అంటే ముందు ప్రేమతో అని రాసిన వాడు తర్వాత ఆయన సేవలో అని మారిపోయిందన్నమాట. ఉత్తరం ఆ విధంగా మారింది. సో ఉత్తరం ఈ విధంగా మారిందే అని డవానా బ్రౌన్ అడుగుతూ ఆ ఉత్తరాన్ని ఆవిడ ఈ విధంగా ఆయన ఇరుచి గారు రాసిన ఉత్తరాన్ని ఈ విధంగా ఆవిడ దాన్ని ప్రచురించింది. మేరీ లాడ్జ్, చౌనీ రోడ్, నాగ్పూర్, ద 12th June of 1937. జూన్ 12 రాశాడు ఇరుచి గారు. మై డియర్ ఆది, I hope you must have returned to Mehrabad by now from Bombay. We have also reached Nagpur safely by the grace of our kind Baba. We reached Nagpur on the 9th instant at 1:30 p.m. The last run we made was of 220 miles and we completed within 6 hours. We had no trouble on the road with the exception of the foot brake which did not function properly. Promptly. We had no troubles on the road with the exceptions of the foot brake which did not function promptly. అంటే ఆదికే రానికి రాస్తున్నారు ఇరుచి గారు. నా ప్రియమైన ఆది, మీరు ఇప్పటికి మెహ్రాబాద్ వెళ్ళారని నేను అనుకుంటూ ఉన్నాను. మేము నాగ్పూర్ క్షేమంగా చేరిపోయాం. అది కూడా బాబా యొక్క కృపతో నాగ్పూర్ క్షేమంగా చేరిపోయాం. మేము నాగ్పూర్ ఆఖరిగా 220 మైళ్ళు ఆగకుండా నాగ్పూర్ అంటే ఆఖరిలాగా అంటే మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళారు. వీళ్ళు నాసిక్ నుంచి నాగ్పూర్ దాకా సుమారుగా ఒక 450-500 మైళ్ళు 300-400 మైళ్ళు ఉంటుందేమో అది. ఆ 400 మైళ్ళలో వీళ్ళు ఆగుతూ వెళ్ళారు. మధ్యలో భోజనాలు కానీ టిఫిన్లు కానీ ఆగి వెళ్ళి ఆ తర్వాత లాస్ట్ 220 మైళ్ళు ఎక్కడా కూడా ఆగకుండా వెళ్ళారట. ఆ కారు ఏ విధమైన ట్రబుల్ అంటే ఏ విధమైన ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. ఒక్క ఫుట్ బ్రేక్ సమంగా పడలేదు. కొన్ని చోట్ల ఆ కాలుతో బ్రేక్ ఏదైతే ఉందో సమంగా పడలేదు. డియర్ ఆది, let me take this opportunity to thank you and all our brothers and sisters who have taken pains to see us comfortable. అయితే అది ఈ సందర్భంగా మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేయనివ్వండి. నన్ను మన యొక్క సోదరీమణులందరికీ కూడా మమ్మల్ని ఎంత సౌకర్యంతో మమ్మల్ని ఉంచడానికి ప్రయత్నించిన సోదరీమణులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేయండి అని చెప్పాడు ఆదికే రానికి. ఆయన ఇరుచి గారు చెప్తూ, I once again thank you for your special attention and care over to see us all happy and enjoying at Nasik and at Ahmednagar. So మీరు మీకు ముఖ్యంగా మీకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే మీకు మా మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు. మమ్మల్ని అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించారు. ఎక్కడ నాసిక్లోను అహ్మద్నగర్లో. దానికి మీకు చాలా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను రాశాడు ఆయన. Of course, all the things that Sri Baba did for us and his special care to see us comfortable and happy reminded once again of his great love and bring to our eyes tears of joy. అంటే అయితే ఆఫ్ కోర్స్ నిజమే,
ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఆయన అంటున్నాడు అనమాట, బాబా మా యొక్క సౌకర్యం కోసం మా మీద తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ, మమ్మల్ని ఆనందంగా ఉంచడానికి, మమ్మల్ని సౌకర్యంగా ఉంచడానికి, మమ్మల్ని సంతోషంగా ఉంచడానికి బాబా తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ మాకు ఆనంద బాష్పాలని తెప్పించింది అని రాశాడు ఆయన. ఆనంద బాష్పాలను తెప్పించింది ఆయనకి. Really, we feel so lonely without him. No doubt, he's omnipresent, yet we miss his kisses and his loving cares, which used to act upon our heavy hearts as the healing balm. అయితే ఆయన అంటున్నాడు, ఇరుచి గారు అంటున్నారు అనమాట. ఏమంటున్నారు? మాకు బాబా అంటే బాబా వాళ్ళకి ఏ విధంగా అయితే బాబా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ తన స్పర్శ చేత, లేకపోతే ఆయన యొక్క ముద్దు చేత, లేకపోతే ఆయన యొక్క ఆలింగనం చేత బాబా ఆ స్పర్శ, బాబా యొక్క ఆలింగనము, బాబా యొక్క ఆ ముద్దు ఏదైతే బాబా ముద్దు పెట్టడం ఏదైతే ఉందో వాళ్ళకి చాలా ఉపశాంతి కలిగించింది. ఎందుకంటే బామ్ అంటే ఉపశాంతి కలిగించేదన్నమాట. అంటే ఒక తైలం మనం చూడండి, విక్స్ వేపర్ రాస్తే తలనొప్పి తగ్గుతుంది. అంటే ఒక తైలం వంటిదన్నమాట. అంటే ఒక ఉపశమనాన్ని కలిగించే ఉపశమనకారి అంటాం మనం దాన్ని. అది సుగంధ తైలం అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అటువంటి ఉపశాంతి కలిగించే ఒక 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 వస్తువు, అంటే ఒక ఓదార్పునిచ్చే బాబా యొక్క ఆ ఆలింగనము, ఆయన యొక్క ముద్దు, ఆయన యొక్క ఆయన యొక్క స్పర్శ ఆ విధంగా ఉపశాంతిని కలగజేసింది మాకందరికీ కూడా. దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఓమ్ని ప్రెసెంట్ అన్నమాట. అంటే సర్వవ్యాపి ఆయన. అంటే ఆయన చెప్తున్నారు అనమాట, ఆయన సర్వవ్యాపి అంటే ఎప్పుడు ఆయన సర్వవ్యాపకమైన వాడు, అంతా వ్యాపించి ఉండేవాడు. ఆయనకి సర్వాంతర్యామి, ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు తెలుసు. ఆ విధంగా మాకు ఆయనతో గడిపిన ఆ క్షణాలు మాకు ఆనంద బాష్పాలను కలిగించేయి. ఇవన్నీ కూడా బాబాతో ఏ విధంగా మేము గడిపితే మాకే విధంగా ఏం జరిగిందనే విషయాన్ని ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. అయితే yet there is one consolation, that is to coming to Nagpur one day. అయితే వీటన్నింటికన్నా మేము బాబా అక్కడే ఉన్నారు. అయితే మాకు ఒక కన్సలేషన్ అన్నమాట. అంటే కన్సలేషన్ అంటే మాకు ఒక ఊరిడింపు ఒకటి అనమాట. ఆ ఊరిడింపు ఏంటంటే బాబా నాగ్పూర్ వస్తున్నారనే ఊరిడింపు, ఆయన నాగ్పూర్ వస్తున్నారనే ఊరిడింపు మాకు చాలా ఓదార్పునిస్తున్నది, స్వంతన చేస్తున్నది అని చెప్తున్నారంటూ. According to Sri Baba's orders, I have filled my college admission form. There is a bit of anxiety whether they give the admission to me or not. అయితే బాబా ఆయన యొక్క ఆజ్ఞానుసారము నేను నాగ్పూర్ వచ్చిన తర్వాత నా కాలేజ్ యొక్క ఫామ్ ఏదైతే ఉందో అది ఫిల్ చేశాను, దాన్ని పూర్తి చేశాను. అంటే ఫామ్ ని ఫిల్ చేసేట ఆయన. అంటే ఏదైతే ఆయన ఆ నమూనాని ఏదైతే ఉందో, దాన్ని ఫామ్ ని ఏదైతే ఉందో ఆ ఫామ్ ని నేను పూర్తి చేశాను అంటూ. అయితే నాకు చిన్న ఒక ఆందోళన కలుగుతున్నది. నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా రాదా అనే విషయంపై నాకు ఆందోళన కలుగుతూ ఉన్నది అని అంటూ. అట్ నాగ్పూర్ ద మాక్సిమం టెంపరేచర్ ఈస్ 112 to 116 degrees Fahrenheit. అంటే నాగ్పూర్ లో చాలా వేడిగా ఉందన్నమాట. ఆయన చెప్తున్నాడు, ఆయన నిరోజ్ గారు చెప్తున్నారు, నాగ్పూర్ లో నాగ్పూర్ లో చాలా వేడిగా ఉందిట. అంటే 44 డిగ్రీలు 45 డిగ్రీలు సుమారుగా. 112 అంటే 45 డిగ్రీలు సుమారుగా. 44-45 డిగ్రీలు వేడిగా ఉంది నాగ్పూర్ కూడా. చాలా ఎక్కువగా ఉంది, మాకు 45-46గా ఉంది. ఇక్కడ రియల్లీ ఇట్ ఈస్ వెరీ హాట్ హియర్. ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఫర్ ద ఫస్ట్ 2 days we all felt the change in weather very much, but we are getting accustomed to it. మొదటి 2 రోజులు ఆ నాసిక్ లో చాలా చల్లగా ఉంటుంది. సాల్యూబ్రియస్ క్లైమేట్ అని చెప్పేసి మనకు వర్ణించారు ఇరుచి గారు. అంటే చాలా చల్లగా ఉండే ఆ వాతావరణం. అటువంటి వాతావరణం నుంచి వేడి వాతావరణంకి వచ్చేసరికి మాకు 2 రోజులు పట్టింది. ఈ వేడి వాతావరణంలో మళ్ళీ మామూలుగా మసలడానికి మాకు 2 రోజులు పట్టినది అని చెప్తూ అంటున్నాడు అనమాట. ఆయన రాశాడు ఉత్తరం ఆదికేరానికి. I think Dr. Deshmukh must have met you by now because he had gone to Nashik for Baba's darshan. అయితే
డాక్టర్ దేశ్ముఖ్ గారు అప్పుడు నాగ్పూర్లో కొత్తగా వచ్చారన్నమాట. ఆయన 1932లో బాబా యొక్క ఆయన యొక్క దర్శనం చేసుకున్నారు లండన్లో. తర్వాత ఆయన అక్కడి నుంచి వచ్చి నాగ్పూర్ కాలేజీలో ఆయన ఫిలాసఫీ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. అయితే అప్పుడు ఇరుచి గారికి ఆయన పరిచయం జరిగింది, డాక్టర్ దేశ్ముఖ్ యొక్క పరిచయం జరిగింది. ఆ సమయంలో డాక్టర్ దేశ్ముఖ్ ఏం చేశారంటే, ఆయన చెప్తున్నారు ఇప్పుడు మొన్ననే, అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నమాట, అంటే ఈయన బహుశా ఇరుచి గారు ఆ నాగ్పూర్ వచ్చిన తర్వాత డాక్టర్ దేశ్ముఖ్ అక్కడికి వెళ్ళి ఉండాలి. ఎక్కడికంటే అమన్ నగర్, నాసిక్ వెళ్ళి ఉండాలి బాబా దర్శనార్థం. రిమైండ్ మీ టు ఆల్ ఎట్ నాసిక్ అండ్ మెహరాబాద్, గివింగ్ మై బెస్ట్ కాంప్లిమెంట్స్ టు ఆల్ అండ్ యాక్సెప్టింగ్ యువర్ సెల్ఫ్. అంటే అందరికీ కూడా నా అంటే కాంప్లిమెంట్స్ అన్నమాట, అంటే నా కాంప్లిమెంట్స్ తెలియజేయవలసింది అని చెప్తున్నారు ఆయన. బెస్ట్ కాంప్లిమెంట్స్ అన్నమాట. నా యొక్క వందనాలు తెలియచేయండి, లేకపోతే నా యొక్క సలాములు తెలియజేయండి అని కూడా అర్థం. అంటే నా అభినందనలు తెలియజేయండి అని కూడా అర్థం అన్నమాట ఇది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రాగా రాస్తారు దీంట్లో. అయితే దీన్ని అభినందనల కిందే మనం తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ఉత్తమ అభినందనలు తెలియచేయండి అని అంటున్నారు ఇరుచి గారు. అని అంటూ ఫైనల్ గా ఆయన ఏ విధంగా సంతకం చేశాడో చూడండి. ఐ రిమైన్, ఇంక నేను ఉంటాను అని రాస్తూ, ఎవర్ ఇన్ శ్రీ బాబా సర్వీస్, ఎప్పుడు కూడా మెహర్ బాబా యొక్క సేవలో, ఇరుచ్ జసావాలా, ఇరుచ్ జసావాలా అని అన్నారు. అంటూ పిఎస్ అంటే ముఖ్య అంశం ఏంటంటే, టెల్ అవర్ మోస్ట్ హంబుల్ నమస్కారాస్ టు శ్రీ బాబా, ఇరుచ్ అని రాశాడు ఆయన. చూడండి, అంటే మోస్ట్ హంబుల్, వినయపూర్వకమైన నమస్కారములతో, మెహర్ బాబాకి వినయపూర్వమైన నమస్కారములతో ఇరుచ్ అని రాశాడు ఆయన. అది ఆయన రాసిన ఉత్తరం. అంటే అభినందనలతో అనే అంశము నుండి వినయపూర్వకమైన నమస్కారములతో, శుభాకాంక్షలతో, అభినందనలతో, ప్రేమతో అని రాసిన ఇరుచి గారు పోయిన ఉత్తరంలో అది మెల్లిగా మెహర్ బాబా యొక్క సేవలో అని రాయడం జరిగింది అనే విషయాన్ని ఇరుచి గారే ఈ వీడికి తెలియజేస్తున్నారంటే ఆయనలో ఉన్న మార్పు ఈ విధంగా వచ్చింది అంటే తెలుస్తుంది కదా మరి. ఆ విధంగా when Iruch spoke of his childhood recollections of Meher Baba, he would always tell the pilgrims gathered around him in Mandali Hall that Baba appeared to him as a most loving and generous person. అయితే ఇరుచ్ తన యొక్క ఆ చిన్ననాటి సంఘటనలన్నిటినీ గుర్తుకు తెచ్చుకుంటున్నప్పుడు, బాబాతో గడిపిన సంఘటనలన్నిటినీ గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు, తన చుట్టూ ఉన్న యాత్రికులందరికీ కూడా ఆయన ఏం చెప్పేవారంటే, చాలా అంటే బాబా చాలా లవ్వింగ్ పర్సన్ అన్నమాట. లవింగ్ అంటే చాలా, అంటే ప్రేమపూర్వకమైన, ప్రేమగల, దయగలవాడు అన్నమాట. అత్యంత దయగలవాడు అని అర్థం అన్నమాట. అత్యంత దయగలవాడు. అదే 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 విధంగా జనరస్, ఆయన ఔదార్యం కలవాడు, అంటే ఉదారమైన స్వభావం కలవాడట బాబా. ఎంతో గొప్ప ఔదార్యం కలవాడట బాబా. అంటే బాబా ఆయన తన చుట్టూ కూర్చున్న ఈ యాత్రికులందరికీ చెప్తూ ఆయన ఏం చెప్పేవాడంటే, బాబా ఎంతో ప్రేమ గలవాడు, ఎంతో ఔదార్యం గలవాడుగా ఆయన నాకు నా చిన్నప్పుడు కనిపించారు బాబా అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు ఈ విషయంలో. అండ్ యాజ్ అ టీనేజర్ when Baba visited his home in Nagpur, it is clear that Iruch was attracted to Baba's personality. అయితే బాబా ఎప్పుడైతే నాగ్పూర్ ఆ కుర్రవాడుగా ఉన్నప్పుడు, నాగ్పూర్లో వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనం చూసాం కదా పోయినసారి, ఆ రామకృష్ణ ఆశ్రమంలో ఆయన 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 వెళ్దాం అనుకోవడం, ఆయన సన్యాసుల్లో కలిసిపోదాం అనుకోవడం, ఈ లోపల ఆయన బాబా అలాంటివన్నీ అక్కర్లేదు అని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ కూడా అవన్నీ కూడా మనం లాస్ట్ టైం ఇరుచి తెలియజేశాడు ఆయన ఆ సమయంలో. సో అంటే ఆయన చెప్తున్నారు, అంటే నాకు బాబా, ఆయన ఇరుచి గారు బాబా యొక్క ఇంటిని ఆయన నాగ్పూర్లో దర్శనం ఇచ్చినప్పుడు బాబా యొక్క వ్యక్తిత్వానికి ఇరుచి ఆకర్షితుడయ్యాడు అని చెప్తున్నది ఈవిడ. అంటే ఎంతగా ఆకర్షితుడయ్యాడో ఒకసారి చూడండి, అది ఆకర్షితుడయ్యేట. అండ్ but what is most fascinating to see through the series of the letters that were written just prior to Baba's calling him to leave the world and join him is that Iruch's feeling for Baba seemed to be evolving. అయితే
అన్నిటికన్నా ఇక్కడ ఇంకా ఆకర్షణీయమైన, ఇంకా ఇంకా చాలా ముఖ్యమైన అంశం ఏంటి అనంటే, అంటే ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇరుచి గారి యొక్క ఆయన యొక్క అనుభూతి, బాబా యందు ఆయనకి కలిగే అనుభవం అన్నమాట. అంటే బాబా యందు ఆయనకి కలుగుతున్న అనుభూతులు అవి మెల్లిగా మెల్లిగా వికసిస్తున్నాయి అన్నమాట. ఇవాల్వింగ్. అవి ఏమిటంటే పెరుగుతున్నాయి. అవి ఒక్కొక్క అనుభూతి ఏమవుతుందంటే, ముందు పువ్వు ఏ విధంగా ఉంటుంది? మొగ్గగా ఉంటుంది. అదే పువ్వు విప్పారిన తర్వాత పుష్పమయ్యి ఆ సుగంధాన్ని అది వెలువరిస్తుంది. అదే విధంగా ఇరుచి గారు మొదట ఆయన యొక్క అనుభూతులన్నీ లోపలికి ఇలా దాచుకుని ఉన్నాడాయన. ఆ తర్వాత బాబా యొక్క ఆ వ్యక్తిత్వానికి ఆకర్షితుడై ఆయన తనని తాను అర్పించుకోవడం, ఆ అనుభూతి ఆయన మీద అంటే కదా మరి, తనని తాను అర్పించేసుకుంటున్నాడు. దాని గురించి ఇంకో చోట చాలా అద్భుతంగా రాస్తాడు. ఈరోజు ఒక దగ్గర రాస్తాడు. అంటే ఆయన యొక్క మనసులో ఆయన మీద ఉన్న ప్రేమ మెల్లిమెల్లిగా ఆయనలో ఇరుచిలో దాక్కుని ఉన్న సుగంధాన్ని వెలువరిస్తున్నదట, మెల్లిగా బయటికి తీసుకొచ్చింది అని చెప్పేసి ఒకానొక సందర్భంలో ఇరుచి గారి గురించి ఒక వ్యక్తి చెప్తారు. దాన్ని కూడా మనం తర్వాత చదవచ్చు. దానికి ఫుల్ సీక్వెన్స్ ఉంటుంది, ఎక్కడో ఉంటుంది, దీంట్లోనే ఉంటుంది. కానీ అంటే ఆయన అంతలాగా బాబా వైపు ఆకర్షితుడయ్యాడు ఇరుచి గారు. నో సో ఓకే. అయితే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, బాబా ఇరుచి గారి యొక్క అనుభూతులన్నీ కూడా మెల్లిగా ఆయన 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 మెల్లిగా వికసిస్తున్నాయి అన్నమాట. అనుభూతులన్నీ కూడా. ఇన్ ద అబోవ్ లెటర్ he speaks of the tears of joy of his family feels when they think of Baba, and they then continues, really we feel so lonely without him. No doubt he is omnipresent, yet we miss his kisses, his loving caresses, which used to act upon heavy hearts as the healing balm. Yet there is one consolation, he is coming to Nagpur one day. ఆ పై ఉత్తరంలో ఆయన ఈ విషయాలు చూడండి. ఆయన లేకుండా ఇక్కడ మేము చాలా ఒంటరిగా అనుభూతి చెందుతున్నామని రాశాడు ఇంతకు ముందు ఉత్తరంలో. అంటే బాబా లేని అక్కడ నాగ్పూర్లో మేము చాలా ఒంటరిగా ఉన్న అనుభూతి పొందుతున్నామని రాసిన వాడు ఇరుచి రాశాడు అనమాట. రాస్తూ ఆయన ఏమన్నాడు? ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వవ్యాపి. ఆయన అంటే బాబాకి అన్నీ తెలుసు. బాబాకి అన్నీ తెలుసు అంటే మేము ఒంటరిగా అనుభూతి, ఆయన లేకుండా మేము ఒంటరిగా ఉన్నామనే అనుభూతి ఆయనకి తెలుస్తున్నది. ఆయనతో గడిపిన క్షణాలలో మాకు ఆనంద బాష్పాలు, మా కుటుంబం అంతటికీ ఆనంద బాష్పాలు ఆయన వెలువడ్డాయి అని చెప్పడం కూడా ఆయనకి బాబాకి తెలుసు అనే విషయాన్ని రుచి గారు చెప్తూ, ఆయన యొక్క ముద్దులు, ఆయన యొక్క ఆలింగనాలు, ఆయన యొక్క స్పర్శని మేము చాలా మిస్ అవుతున్నాము అని చెప్పేసి, ఆ స్పర్శని వాటన్నింటినీ కూడా మేము మా దగ్గర ఇప్పుడు వాటిని బాగా మిస్ అవుతున్నామని రాశాడు ఆయన. రాస్తూ అయితే మాకు ఒక ఊరడింపు ఏంటంటే, ఆయన త్వరలో నాగపూర్ వస్తున్నారు అనే ఊరడింపు ఒక్కటే అని చెప్పేసి ఇరుచి గారి రాసిన ఉత్తరంలో ఇరుచి గారి యొక్క అనుభూతులు ఏ విధంగా వికసిస్తున్నాయో, బాబా యొక్క వ్యక్తిత్వానికి ఆకర్షింపబడి అని చెప్పే ఆ విషయం మనకి ఇక్కడ స్పష్టంగా తెల్లమవుతూ ఉన్నది అనే విషయాన్ని ఆవిడ చెప్తూ ఉన్నది. If it is possible that his mother might have been coaching him to add such effusive remarks, because that the letter does not appear to be a thank you note on behalf of his whole family, but that same logic would not apply to Iruchi's own change in how he himself decided to sign the letter. అయితే ఇరుచి గారి యొక్క తల్లిగారు ఆవిడ అంటే మనకి అయ్యుండొచ్చు అనే భావన అన్నమాట ఆవిడ చెప్తున్నది. ఇరుచి గారి యొక్క తల్లిగారు ఆవిడ ఈ విధంగా రాసిందిట. అంటే ఆ తల్లిగారి యొక్క ప్రోద్బలం ఉండొచ్చు గాక, దీంట్లో ఇరుచి గారి యొక్క తల్లి యొక్క ప్రోద్బలం ఉండొచ్చు గాక. అయితే ఆ విధంగా
అంటే కానీ ఇరుచు గారు తనకి తాను సంతకం చేశారు ఆ ఉత్తరాన్ని. ఏ విధంగా సంతకం చేశారు? తాను సంతకం చేశారు ఒక ఉత్తరాన్ని. ఏ విధంగా సంతకం చేశారు? ప్రతి ఉత్తరాన్ని కూడా ఆయనే సంతకం చేస్తున్నారన్నమాట. ఇరుచు గారే సంతకం చేస్తున్నారు. సో ఈ విధంగా సంతకం చేయడంలో ఈ ఏదైతే ఈ ఇరుచు యొక్క అనుభూతుల్లో ఉన్న మార్పుని మనం స్పష్టంగా గ్రహించవచ్చు అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు అన్నమాట. చెప్తూ త్రూ ద మెనీ ఇయర్స్ ఇరుచ్ షేర్డ్ his story with pilgrims, he would always commented that he had no love for Meher Baba. సో అయితే ఆయన ఏమంటాడంటే ఇరుచి గారు అంటే ఆవిడ లాస్ట్ లో ఒక మాటను మిస్ చేశాను ఇక్కడ. అంటే ఇరుచి గారు రాయకపోయి ఉండొచ్చు, అది అంటే వాళ్ళ అమ్మగారు ప్రోద్బలంతో రాసి ఉండొచ్చు. కానీ అదే విధంగా ఇరుచి ఏదైతే సంతకం చేశాడో అది తనకు తానుగా కూడా చేసి ఉండవచ్చు. రెండు కూడా అక్కడ జరిగి ఉండవచ్చు అనే విషయాన్ని ఆవిడ అంటుంది. అంటూ ఇరుచి గారు ఈ తన యొక్క జీవిత చరిత్రని అందరితో ఆయన పంచుకునేవాడు. పంచుకున్నప్పుడు ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేవాట, నాకెప్పుడూ కూడా మెహర్ బాబా మీద ప్రేమ లేదు అని అనేవాట. అంటూ అండ్ యెట్ రీడింగ్ ద లెటర్స్ హీ రోట్ ఇట్ సీమ్స్ క్లియర్ దట్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డ్రాన్ టు మెహర్ బాబా. ఆయన యొక్క ఉత్తరాలు కానీ మనం చదివినట్టయితే, ఇప్పుడు ఈ ఉత్తరాలన్నింటినీ కూడా చదివినట్టయితే మనకు ఒకటి విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఆయన బాబా వైపు చాలా 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 తీక్షణంగా ఆయన ఆకర్షితుడైపోయాడు అనమాట. పూర్తిగా ఆయన ఆకర్షితుడైపోయాడు, బాబా వైపు ఆయన ఆకర్షింపబడ్డాడు అనే విషయం మనకు అర్థమవుతుంది ఆయన ఉత్తరాలలో. అండ్ హౌ కెన్ దీస్ టూ వ్యూ పాయింట్స్ బి రికన్సైల్డ్? మరి ఈ రెండు దృష్టికోణాలు, అంటే ఒకవైపు ఆయన నేను ప్రేమతో లేనని చెప్తున్నాడు, కానీ ఆయన ఉత్తరాల్లో ప్రేమ వైపు ఆకర్షితుడు అవుతున్నాడు ఇరుచు గారు అనే విషయం కూడా మనకు ఆయన ఉత్తరాల్లో కనిపిస్తున్నది. ఈ రెండింటిని మనం ఏ విధంగా సమన్వయపరుస్తాము, ఏ విధంగా రెండు విషయాలు సమన్వయపరుస్తాం మనము అని చెప్పేసి ఆవిడ ఈ ప్రశ్న వేస్తున్నారన్నమాట. వేస్తూ ద ఆన్సర్ లైస్ ఐ బిలీవ్ ఇన్ హౌ ఇరుచ్ వాజ్ బ్రాట్ అప్. అయితే ఈ దీనికి సమాధానం, ఆ సమన్వయపరచడం అనే సమాధానం అంటే ఒకవైపు ఇరుచు గారు యాత్రికులకి తనకు ప్రేమ లేదని చెప్తున్నారు, కానీ ఆయన ఉత్తరాల్లో పూర్తిగా ఆయన బాబా వైపు ఆకర్షితుడైనట్టు కనిపిస్తూ ఉంది. సో ఈ రెండు విషయాల్లో ఏ విధంగా మనం ఈ సమన్వయపరుస్తాము అనే విషయాన్ని ఆయన అంటే ఆయన ఏ విధంగా సమన్వయపరుస్తాము అని అంటే ఆవిడ అంటున్నది అనమాట. అంటే ఇరుచి యొక్క పెంపకం, ఆయన యొక్క పెంపకం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆ పెంపకం అంటే ఆయన ఏ విధంగా పెరిగారో ఆ పెంపకం యొక్క ప్రభావం ఉండవచ్చు. raised by a mother whose own beliefs put love for God above all, she inculcated her children a deeper understanding of what it means to love the Lord of the universe. అయితే ఇది నాకు అసలు ఈ చదువుతూ ఉంటే మనకి అసలు బాబా ఆయన అంటే మనం ఒక 10-15 సంఘటనల్ని అన్నిటినీ మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. అంటే రేస్డ్ బై ఎ మదర్ అంటే ఆయన అంటున్నారు, అంటే ఏ విధంగా పెంచబడ్డారు ఇరుచు, ఆయన ఏ విధంగా పెరిగారు, ఆయనని ఎవరు పోషించారు, ఆయన ఎవరు పెంచారంటే ఏ తల్లి అయితే తన యొక్క ప్రేమని భగవంతుడిపై ఉంచిందో, మిగతా వాటన్నింటికన్నా భగవంతుడే ఉన్నతుడు అనే భావన కలిగి ఉన్న తల్లి ప్రేమ పెంపకంలో పెంచారు అని తల్లి ప్రేమ అనమాట ఆవిడ ఆ విధమైన ప్రేమ. ఏ విధమైన ప్రేమ గైమయ్య గారిది? మొత్తం అందరికన్నా ఉన్నతుడైన వాడు భగవంతుడే అని ఆవిడ ఆ దృష్టికోణం కలిగిన ఆ తల్లి పెంచిన పెంపకం అది ఆవిడది. ఆవిడ అదే భావాన్ని తన పిల్లల్లో కూడా కలగజేసింది. ఆ భావాన్ని ఈ విశ్వానికి ప్రభు అయిన ఆయన ఎడల లోతైన అవగాహన కలిగేటట్టు చేసిందిట. లోతైన అవగాహన, డీపర్ అండర్స్టాండింగ్. her children a deeper understanding of what it means to love the Lord of the universe. ఈ విశ్వానికి ప్రభువుని
ఆయనను ప్రేమించడము అనే విషయంలో వాళ్ళకి లోతైన అవగాహన కలిగేటట్టు చేసింది. అంటే మీరు ఎవరిని ప్రేమించాలంటే అన్నిటికన్నా ఎక్కువగా మీరు ప్రేమించాల్సింది ఈ విశ్వానికి ప్రభువైన వాడిని, ఆయనకి ప్రభువైన వాడిని ఆవిడ పెంచింది. సో ఈ మనకి లైఫ్ మనం చూసుకుంటే మనకి ఇక్కడ కూడా మనకి మళ్ళీ ఇంకొకసారి ఉపాసిని మహారాజ్ గైమయ్య గారి యొక్క సంవాదం ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ఆ ఆ చిన్న డైలాగ్ ఏదైతే ఉందో ఒక్కసారి ఆ డైలాగ్ చదువుకుంటాం. ఆ డైలాగ్ కూడా మనం చదువుకొని దానితో పాటు మనము మనం ఈ దాని పేరేంటి బాబా అంటే ఆ బాబా ఆదికే ఇరానీతో ఏ విధమైన ఒక ఆ డైలాగ్ అన్నారో అది కూడా ఒక్కసారి ఇక్కడ గుర్తు చేసుకుందాం. అంటే బాబా ఇక్కడ ఉపాసిని మహారాజ్తో గైమయ్య గారు ఏమాట అన్నారు, ఏ ఉమెన్స్ మైండ్ ఈజ్ ఈజియర్ టు డైవర్ట్ టు దిస్ లైన్ దెన్ ఎ మ్యాన్స్. ఇది మనం చదువుకున్నాం, ఇప్పటికి 10 సార్లు చదువుకుని ఉంటాం, మళ్ళీ చదువుకున్న తప్పులేదు. ఇది కారణం ఏంటంటే ఒక స్త్రీ యొక్క మనసుని ఒక పురుషుడి మనసు కన్నా ఆధ్యాత్మిక మార్గంలో తీసుకురావడం చాలా సులువు, చాలా సులభతరము అని ఉపాసిని మహారాజ్ అన్నారట. If one joins this path, there is every possibility for others related to them to join it. ఒక్క స్త్రీ కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో కానీ ఆవిడ ప్రవేశిస్తే ఆవిడకి సంబంధించిన అనేక మంది ఆధ్యాత్మిక మార్గంలో రావడానికి ఆస్కారము ఉన్నది అని అన్నారు ఉపాసిని మహారాజ్. ఇఫ్ ఎ గర్ల్స్ జాయిన్ దిస్ పాత్ 42 generations are redeemed. ఒక స్త్రీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తే 42 తరాలు ఉద్ధరింపబడతాయి అని చెప్పేసి ఉపాసిని మహారాజ్ గైమయ్య గారితో అన్నారు. అని ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. వెన్ ఎ థ్రెడ్ ఈస్ పాస్డ్ త్రూ బీడ్స్, the first end of it's twisted every time a bead is passed. మనం పూసల్లో ఒక దారాన్ని ఎక్కిస్తూ ఉంటే ఆ దారం ఆ పూసలో ఎక్కడానికి ప్రతిసారి కూడా మనము ఆ దారాన్ని మనం ఇలాగా తిప్పుతూ ఉంటాం అన్నమాట. దారాన్ని ఏం చేస్తాం, మనము తిప్పుతూ ఉంటాం. ట్విస్టెడ్ అంటే మొత్తం ఇట్లాగా దాన్ని మెలిపెడుతూ ఉంటాం అన్నమాట. దాన్ని మెలిపెడుతూ ఉంటాం కదా దారాన్ని. ఆ విధంగా ఒక పూసలో ఎక్కించిన ప్రతిసారి కూడా మనం దారాన్ని మెలిపెడుతూ ఉంటాం. సిమిలర్లీ ద ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ who makes a beginning in this line has to suffer greatly. ఎవరైతే మొట్టమొదటి స్త్రీ ఆ కుటుంబంలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిందో, ఆధ్యాత్మిక మార్గంలో మొట్టమొదట ప్రవేశించిన స్త్రీ ఖచ్చితంగా చాలా గొప్ప ఆ వేదనను అనుభవించవలసిందే. చాలా గొప్ప వేదనను అనుభవించవలసింది, ఆ కష్టాన్ని భరించాల్సిందే ఆ మొట్టమొదటి స్త్రీ. వన్ మస్ట్ లివ్ లైక్ వాటర్ అండ్ ఆయిల్ ఇన్ లైఫ్. అంటే నీరు నూనె ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి ఉపాసిని మహారాజ్ అంటారు. లివింగ్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ బికమింగ్ ఇన్వాల్వ్డ్ విత్ ఇట్. ఈ ప్రపంచంలో జీవిస్తూనే ఈ ప్రపంచానికి అతీతంగా ఉండాలి అని చెప్పేసి ఉపాసిని మహారాజ్ చెప్పారు. ఈ విషయాన్ని ఆదికే ఇరానీ బాబాని అడిగాడు. అడిగిన తర్వాత బాబా ఏమని సమాధానం చెప్పారు? ఎస్, వాట్ ఎవర్ ఈ సెడ్ ఈస్ 100% ట్రూ అన్నారు బాబా. ఆయన చెప్పింది 100% నిజమే అని చెప్పేసి బాబా కన్ఫర్మ్ చేశారు ఈ మాటని. చూడండి, అంటే ఇది మామూలు విషయం కాదు. అంటే ఏ స్త్రీ అయితే మొట్టమొదట ప్రవేశిస్తుందో ఆధ్యాత్మిక మార్గంలో, ఆ స్త్రీ అటు 21 తరాలని ఇటు 21 తరాలని ఉద్ధరిస్తుంది అని బాబా చెప్పారు. ఈ స్వయంగా ఆదికే ఇరానీ బాబా మా అమ్మగారితో ఉపాసిని మహారాజ్ ఇలా అన్నారు అంటే ఎస్, దట్ ఈస్ ట్రూ అని చెప్పారు బాబా. చెప్పి అవును అని ఆ 21 తరాలు అటు ఇటు ఉద్ధరింపబడతాయని చెప్పి, నాకు ఉపాసిని మహారాజ్కి ఇద్దరికి తేడా లేదు, మేమిద్దరం ఒకటే, మేమిద్దరం వేరు కాదు, మేమిద్దరం ఒకటే. ఆయన తూర్పు దేశాలలో స్త్రీ జనోద్ధరణ చేశాడు, నేను పశ్చిమ దేశాలలో స్త్రీ జనోద్ధరణ చేశాను. మేమిద్దరం ఒకటే కాబట్టి మేమిద్దరం కూడా స్త్రీ జనోద్ధరణ అనే దాని మీద మేమిద్దరము చేసేమో అని చెప్పేసి చెప్పడం జరిగింది.
సో దిస్ ఈజ్ సంథింగ్. అంటే చాలా మంది, ముఖ్యంగా చాలా మంది స్త్రీలు మాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అనే భావంలో ఉంటారు. చాలా మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది స్త్రీలకు మాకు కష్టం ఎందుకు వచ్చిందనే భావంలో ఉంటారు. సో ఇది దానికి ఒక చిన్న, ఆయన ఇప్పుడు ఇందాక చూసారా హీలింగ్ బామ్ అంటారు, అంటే దాన్ని, అంటే ఒక చిన్న బాబా, ఏదైతే బాబా తను చేయదలుచుకున్న కార్యక్రమం స్త్రీ జనోద్ధరణ అనే భావం, దాని గురించి ఇది ఓదార్పునిస్తుంది. ప్రతి స్త్రీకి కూడా ఇది ఓదార్పునిస్తుంది అన్నమాట బాబా యొక్క మాట. ఈ మాటని మనం పదే పదే గుర్తు చేసుకుంటే నిజంగా దీంట్లో ఏమవుతుందంటే ఒక చిన్న రకమైన టానిక్ అన్నమాట. అంటే మీ వల్ల ఇన్ని తరాలు ఉద్ధరింపబడుతున్నాయి అనే భావం ఖచ్చితంగా, ఖచ్చితంగా ఖచ్చితంగా అది బాబా మనకిచ్చిన ప్రసాదంగా మనం భావించవచ్చు ఈ కష్టాన్ని. సో అది బాబా చాలా గొప్పగా మనకి చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఈ విషయాన్ని చెప్తున్నారు. అంటే ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, ఆ తల్లి యొక్క పెంపకం, ఆవిడ యొక్క పెంపకం, ఆ గైమయ్య గారి యొక్క పెంపకం, ఆ పెంపకం ఏ విధంగా ఉందయ్యా? భగవంతుడే ముఖ్యుడు, అంటే మాకు భగవంతుడే అన్నిటికన్నా ముఖ్యుడు, భగవంతుడే ఉన్నతుడు, ఆయననే ముందు ముందు ఆయననే, ఆయన యందు ఆయనను ప్రేమించాలి అనే లోతైన అవగాహన కలగజేసినటువంటి మాతృమూర్తి ఆవిడ. అటువంటి మాతృమూర్తి ఆయన యొక్క పెంపకంలో ఇరుచి గారు పెరిగారు అని చెప్తున్నది ఆవిడ. చెప్తూ, ద వర్డ్ లవ్ వాస్ నాట్ టు బి టేకెన్ లైట్లీ నార్ వాస్ ఇట్ టు బి బ్యాంటెడ్ అబౌట్. అంటే ఏదైతే ప్రేమ అని మనం మాట్లాడుకుంటున్నామో, ఆ ప్రేమ అనే ఆ పదాన్ని మనం ఏదో చాలా అల్పంగా తీసుకోకండి. అదే విధంగా దాన్ని ఒక చమత్కారంగా, ఎగతాళిగా, పరిహాసంగా మాత్రం తీసుకోవద్దు సుమా అని చెప్తున్నది. హీస్ రోల్ మోడల్స్ ఆఫ్ వాట్ ఇట్ మీన్స్ టు లవ్ గాడ్ come from the stories of struggles of the saints and perfect masters. So when he would look back to his life with Baba, his mind's interrogation as to whether was Baba really God incarnate, Hiruch could not honestly say that he loved him, for the concept of love was something entirely different than the affection or devotion that we often take as love. అది ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన ఇరుచి గారి యొక్క ఆయన భావన ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన యొక్క రోల్ మోడల్స్ అన్నమాట. అంటే ఆయన చెప్తున్న రోల్ మోడల్ అంటే ఆ ఆయనకి అంటే ఆయన ఎవరైతే ఆయన ఔచిత్యంగా, చాలా ఉన్నతంగా ఆయన ఎవరి గురించి అయితే ఆయన ఆలోచించాడో, ఎవరు ఆ సద్గురువుల కోసం, ఆ సద్గురువులు, ఆ భగవంతుడి కోసం, ఆ ఋషులు, మునులు, ఆ మహాపురుషులు గురించి అయితే, ఎవరి గురించి అయితే ఆయన ఎప్పుడు గొప్ప గొప్ప కథలు, వాళ్ళు పడిన కష్టాలు అన్ని వింటూ పెరిగాడు ఆ ఇరుచు. ఆ భగవంతుడి కోసం వాళ్ళు పడ్డ కష్టాలన్నీ వింటూ పెరిగాడు. సో అవన్నీ వింటూ పెరిగిన ఇరుచు ఒక్కసారి బాబాతో తన జీవనాన్ని తిరిగి వెనక్కి చూసుకున్నప్పుడు, ఆయన నిజంగా బాబా మానవ రూపంలో అవతరించిన భగవంతుడా అనేది ఆయన చెప్పలేకపోయేవాడు. నేను ఆయనని ప్రేమిస్తున్నానా అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పలేకపోయేవాడు. ఆయన కారణం ఏంటంటే, మనం ఏం చేస్తామంటే, మనము ఏదైతే ఈ ఎఫెక్షన్, అంటే మనకి బాబా యందు ఉన్న ఏదైతే ఎఫెక్షన్ ఏదైతే ఉందో, అంటే ఆయన యందు ఏదైతే ఆ వాత్సల్యం ఏదైతే ఉందో, ఆ దయ, ఆ వాత్సల్యం ఏదైతే ఉందో, ఆ వాత్సల్యము, ఆయన యందు ఉన్న భక్తి, మనము దాన్ని ప్రేమ కింద మనం వాడతాం. కానీ ఇరుచి గారు ఇలాంటి కథలు వింటూ పెరిగినందువల్ల ఆయన కరెక్ట్ గా తాను ఏది ప్రేమ, ఏది భక్తి అనే విషయం ఆయనకి సుస్పష్టంగా చెప్పలేకపోయేవాడేమో అనే భావన కలుగుతుంది నాకు అని చెప్పేసి ఆవిడ అంటున్నది అన్నమాట. సో ఇవాళ ఇక్కడ ఆపుదాము, తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి